నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా రాయకల్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రాయకల్ మున్సిపాలిటీలో తిరుగుతూ వ్యాపారులను ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ సౌమ్యుడైన బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని కోరారు. పార్లమెంట్లో తమ సమస్యలపై గలం విప్పాలంటే ప్రశ్నించే గొంతుకగా బాజిరెడ్డిని ఉండాల్సిందేనని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో పేదించి ఆడవాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడతని బీడీ కార్మికులుంటే ఎన్నడూ లేని 2000 పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళలకు అదేవిధంగా ఒక ఆడపిల్ల పెళ్ళైతే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తండ్రిలాగా మేనమామలాగా ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంలో తెలియజేస్తాం. మరి అలాంటి కేసీఆర్ గారు రైతులను ఆదుకోవాలని 24 గంటల కరెంట్ ఇచ్చి చెరువులు తవ్వి దాంతో పాటుగా రైతు బంధు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదవాళ్ళు ఎవరైతే సర్కారు బళ్ళలో పోతారో ఆ సర్కారు బళ్ళలో ఇంగ్లీష్ మీడియం చెప్పించి దొడ్డు బియ్యం తింటే పేదవాళ్ళు చదువుకోలేరని చెప్పి సన్న బియ్యంతో భోజనం పెట్టిన గొప్ప వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ చీరలు, అదేవిధంగా పండుగ సందర్భంలో ఆడబిడ్డలు బతుకమ్మ మంచడానికి చెరువు దగ్గరికి వెళ్తారని చెప్పి ప్రతి గ్రామాన చెరువులు తవ్వి నీళ్లతోటి దింపి ఆ బతుకమ్మ తంతెలు కూడా అప్పటి ఎంపీ శ్రీమతి కవితమ్మ గారి సూచన మేరకు, సోదరి సూచన మేరకు బతుకమ్మ తంతెలు కూడా కట్టడం జరిగింది. మరి ఈనాడు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రైతన్నలు కావచ్చు, విద్యార్థులు, ముఖ్యంగా అక్క చెల్లెలు అవ్వాలందరూ కూడా మరి మహాలక్ష్మి పథకం అని పెట్టారు. దాంట్లో మొట్టమొదటిది ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఈ ఒక్క ఉచిత బస్సు మాత్రం వేసింది. ఆ ఉచిత బస్సులు కూడా సరి అయిన బస్సులు వేయలే. సంతోషం బస్సు వేసినందుకు, కానీ బస్సులు పెంచలే. మిమ్మల్నే ఒకరి మీద ఒకళ్ళు నిలబెట్టేట్టు చేసిరు. మీ భర్తలకు మీ కొడుకులకు కూడా జాగ లేకుండా బస్సులు నింపారు.